ఉంది. జూపూడి ప్రభాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. దయచేసి వెంకటేష్ గారు మీరు ఓపీ పట్టండి. జూపూడి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. జూపూడి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలో అనేటువంటి కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మరి ఆటో డ్రైవర్లు వేసుకున్నటువంటి దుస్తులు కూడా వారు ధరించి మరి చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు డైరెక్ట్గా వారి ఖాతాలో పడ్డాయి. సో వారందరూ కూడా చంద్రబాబు గారు మీ ఖాతాలో పడ్డాయి, ఫోన్లు చూసుకోండి అంటే అందరూ ఫోన్లు చూసుకున్నారు, డబ్బులు పడ్డాయి 15,000 రూపాయలు. సో ఈ పథకాన్ని వైఎస్ఆర్సీపీ స్వాగతిస్తుందా? అంటే ఆటో డ్రైవర్ల డ్రెస్సులు అంటే ఏంటంటే ఇది ఏమైనా టోపీ ఉంటుందా, లేకపోతే ప్యాంటు షర్ట్ ఉంటుందా, లేకపోతే ఉన్న షర్ట్ ఇప్పేయటమా, ఏంటిది? ఇప్పుడు మామూలుగా డ్రైవర్లు వారికి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా సార్, ఆ యూనిఫామ్ లోనే వీళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి షర్ట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ ఆ షర్ట్ వెనకాల దాగినటువంటి వ్యధ అయితే ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఒక్క సెకండ్ మీరు నాకు టైం ఇస్తే, ప్లీజ్. వాళ్ళు అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాకించే వైఖరి కూటమి ప్రభుత్వం చేస్తున్నా అంటున్నారు. ఎవరిళ్ళు? ఆటో డ్రైవర్లు. అరచేతిలో తేనె పోసి మోచేతి వరకు నాకించే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రీ బస్సు లేని కాలంలో 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఫ్రీ బస్సు లేదు అప్పుడు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి 15,000 రూపాయలు అంటున్నారు. 15,000 రూపాయలు ఎంతమందికి ఇస్తారో కరెక్ట్గా తెలియటం లేదు. ఆటో డ్రైవర్లు కేవలం ఓనర్ కమ్ డ్రైవర్ ఉంటే తప్ప, ఓనర్ అయి ఉండాలి. ఓనర్ కమ్ డ్రైవర్ ఏంటి? ఓనరే ఆటో నడపాలి. ఓనర్ కాకుండా ఎవడు నడుపుతారు అనుకో, నో 15,000. ఓకే. కండిషన్స్ విల్ అప్లై. దీని కింద మీరు 2 లక్షల మంది అన్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు? 2 లక్షల ఈరోజు ఇచ్చింది సార్ 2,90,234 మందికి. సరే మనం 3 లక్షలు వేద్దామండి. 3 లక్షలు వేద్దాం, రౌండ్ ఫిగర్ బాటా లాగా చేసేద్దాం. కానీ ఆటో డ్రైవర్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం 6 లక్షల మంది ఉన్నారు. ఓకే. 6 లక్షల్లో మీరు ఎంతమందికి ఇస్తున్నారు? 3 లక్షలు. 2,90,000, 3 లక్షలకి ఇస్తున్నారు. వీళ్ళల్లో ఫస్ట్ కండిషన్, సో ఆటో డ్రైవరు ఓనర్ అయి ఉండాలి. ఎంతమంది ఓనర్లు ఆటో నడుపుతున్నారండి? కనీసం ఒక 50% పోయిందా? 50% అంటే నువ్వు 3 లక్షల్లో ఎంతవరకు వచ్చేసావు? 1,50,000 వచ్చేసావు. అక్కడ కట్ అయిపోయారు సగం మంది. రెండో అంశం, వాళ్ళు చెప్తున్నది ఇది, నేను ఆటో డ్రైవర్లు ఇచ్చినటువంటి ఒక వినతి పత్రాన్ని మాత్రమే మీకు నేను చెప్తున్నాను సార్. ఓకే. ఆ వినతి పత్రాన్ని తీసుకోవాలా? ఇందాక షర్ట్లు వేసుకున్న బ్యాచ్ చూడు అక్కడ స్టేజ్ మీద, ఎవడు కూడా ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే ఎవరు ఇవ్వడానికి ట్రై చేశారు? వీళ్ళు ఒక ట్రేడ్ యూనియన్. ఓకే. వీళ్ళు వెళ్ళి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది బాబు మాది ఇక్కడ మేమన్నా చదువుతాం వినండి అని వాళ్ళ బాధలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిందో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో దీన్ని క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ప్రభుత్వం వైపు మాట్లాడి ఉండొచ్చు. ఎస్, వాళ్ళ వైపే మాట్లాడాలి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నేను చెప్పడానికి ట్రై చేయకుండా అప్పుడున్నటువంటి ఆటో డ్రైవర్లు చెప్పింది నేను మీకు చెప్తున్నా. ఓకే. దీన్ని మనం కంపారిటివ్ స్టేట్మెంట్గా తీసుకోవచ్చు. సో ఫ్రీ బస్సు భారం పెట్టి అందరూ డ్రైవర్లకి కాకుండా ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే ఈ పథకం అమలు చేయటం అన్యాయం కాదా? వాహన మిత్ర పథకం పేరుతో ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరును మాత్రమే మార్చారు. పాత నిబంధనలైన ఓనర్ కమ్ డ్రైవరు, ఐటీ రిటర్న్స్ చూడండి సార్, ఐటీ రిటర్న్స్, 300 యూనిట్ల కరెంటు, ఇవన్నీ ఉంటే ఇక్కడ ఎంతమంది ఫిల్టర్ అవుతారు? వీటితో పాటు వాళ్ళు అడుగుతుంది కరెంటు కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీలు పెండింగ్ అంశాలు కూడా చేర్చారన్నారు. ఎక్కడైనా సరే బకాయిలు ఉంటే సమస్య లేదు. ఇదే బొండా ఉమా అసెంబ్లీలో అడిగాడు. దీనికే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నథింగ్ డూయింగ్, వాళ్ళు అన్ని బకాయిలన్నీ చెల్లించి ఓనర్లు ఉంటేనే 300 యూనిట్ల కన్నా దాటితే ఇవన్నీ కట్టు. ఇది ఆటో డ్రైవర్లు ఓనర్ కమ్ డ్రైవర్ అయి ఉండాలి. సో అతను ఆటో మీద ఈఎంఐలు ఏమి బకాయిలు ఉండకూడదు సార్. మీరు యాంకర్ సార్, మీరు లేరు, మీ ప్లేస్లో నేను వచ్చి మీ కోట్ నేను వేసుకున్నాను అనుకో, ఐఎమ్ ఓన్లీ టెంపరీ. యాంకర్ చేస్తే యాంకర్దే, అంతే కదా. నువ్వు డ్రైవర్కి ఇవ్వాల్సింది నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఓనర్ అయి ఉంటే ఇస్తానంటున్నావు. ఓనర్ ఏం చేస్తాడు? రెంట్కి ఇచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ 15,000 రూపాయలు ఎవరికి వెళ్తుంది? ఆటోతో కార్మికుడికి వెళ్తుందా? ఓనర్కి వెళ్తుందా? లేకపోతే ఓనర్కి వెళ్తుందా? ఓనర్ ఎక్కడున్నాడు? ఇంట్లో కూర్చున్నాడు. డ్రైవర్ ఎవరు?
మరేంటి ఈ సమస్యని మరి ఎలాగా అరే ప్రభుత్వం పరిష్కరించారు? ప్రభుత్వం దొంగదారిలో వచ్చేస్తే ఇది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ కండిషన్స్ లేవు. ఎట్లా ఇచ్చేవాళ్ళు మీరు డైరెక్ట్ గా డ్రైవర్లకు ఇచ్చేవాళ్ళు డ్రైవర్కే తర్వాత డ్రైవరే అని మీరు ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు? దేర్ ఆర్ మెకానిజమ్స్ అండి. ఎట్లా చేస్తారు? ఎవరు నడుపుతుంటే వాడు అప్పటికప్పుడు ఒక 2 రోజులు ఆటో పట్టుకొని నడిపిన వాళ్ళు కూడా మేము డ్రైవర్లుగా ఓనరు ఆటో ఎవరికి ఇస్తాడు? వాళ్ళిద్దరి మధ్య ఉండే ఊరికి ఇవ్వడు కదా. మీరు మీకు వెహికల్ ఉంది సార్, నువ్వు తీసు బాబాయ్ అని ఏ పూట వాడికి ఇస్తావా ఏంటి? లేదు కదా. నీకు తెలిసి ఉండాలి, వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, నేను ఐఎమ్ సారీ అంటే గవర్నమెంట్ని టోటల్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించడానికే ఉన్నారా అని కాకుండా, మీరు ఇన్ని కండిషన్స్ మధ్య మీరు ఫిల్టర్ చేసిన తర్వాత మీరు ఇస్తున్నటువంటి 3 లక్షల మందిలో 1,00,000 మందికి వచ్చేస్తారు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఇచ్చింది? 2 లక్షల మందికి ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫ్రీ బస్సు లేదు. అవును, ఫ్రీ బస్సు ఉండటం వల్ల వీళ్ళే రోడ్డున పడ్డామని వీళ్ళు అంటున్నారు. రోడ్డున పడ్డవాడికి మీరు ఇస్తున్న హ్యాండ్ హోల్డింగ్ ఏంటి? వాడు చొక్కా వేసుకుని, వాడు చొక్కా మీరు వేసుకున్నారు. ఇప్పుడు చొక్కా కూడా లాగేశారే. ఆటో నాది కాదు. ఆ ఇస్తున్న 10,000 రూపాయలు మీరు కండిషన్లు పెట్టే 15,000 కండిషన్ పెట్టారు. అప్పుడు ఫ్రీ బస్ లేదు, ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది. ఇక్కడ వచ్చే ప్యాసింజర్సే తక్కువ. మీరు మాకు ఇస్తూ ఉంటున్నారు. ఎవడైనా సరే ఆర్టీఓ ఎవడైనా పట్టుకుంటే అవన్నీ ఎక్కడైనా బకాయిలు ఉంటే నీకు ఇచ్చేదే లేదు, చలాలు ఉంటే ఇచ్చేది లేదు. ఆ మొత్తం కట్టిన తర్వాత నీ ఇచ్చే 15,000కి ఇంకో 15,000 30,000 మాకు బొక్క అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ భాషలో లాస్ అని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏం చెప్పాలి? మీరు ఎలా చెప్తారు? ఆ రోజు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు. మీరు ఎవరైనా సరే ఆటో నడుపుతుంటే చాలు అన్నారు. చీనా నేను అదే దాన్ని మీకు నేను జస్ట్ మీకు ఐడియా ఉంది కదా, మీరేయండి. అయితే మీకు అవగాహన ఉంటే మీరేంటి సార్? మీరు ఎందుకు దాచిపెడుతున్నారు? ట్రై టు బి న్యూట్రల్. అంటే ఇప్పుడు